ఉప్పు వేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసి ఒకసారి మూత పెట్టండి ఒక 2 మినిట్స్. తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ అంతా కుక్ అవుతూ ఉంటుంది. ఆ టైంలోనే మీరు ఎంత క్వాంటిటీ చికెన్ తీసుకున్నారో దానికి తగ్గట్టు మీ స్పైస్ లెవెల్ని తగ్గట్టు కారం వేయండి. మనం చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తాం కాబట్టి దానికి తగ్గట్టు గరం మసాలా, ధనియాల పొడి తీసుకోండి. నేను ఇక్కడ ఆచి చికెన్ మసాలా వాడుతున్నాను. వీలైతే ఇది ట్రై చేయండి గైస్, చాలా బాగుంటుంది. అది లేకపోతే మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. అన్నీ ఒకసారి మిక్స్ చేసేసి మీకు దానికి తగ్గట్టు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ తీసుకోండి. ఇప్పుడే కొత్తిమీర కూడా యాడ్ చేయండి గైస్ కొంచెము. నా దగ్గర లేదు అందుకే నేను వేయలేదు. కొత్తిమీర వేస్తే చాలా టేస్టింగ్గా చాలా బాగుంటుంది. మీకు కర్రీలా కావాలంటే గ్రేవ్ ఉండేలాగా చూసుకోండి. ఫ్రై కావాలంటే వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఉడికించుకొని దించేటప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోండి గైస్, చాలా బాగుంటుంది. రైస్లోకి కర్రీ తినేటప్పుడు నిమ్మకాయ ఉల్లిపాయ యాడ్ చేసుకొని తింటే ఆ టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.